వచ్చి బహుగా ఏడవగా. ఒక విషయం ఆలోచించండి. ఇందాక చదవబడిన 6వ అధ్యాయంలో మందిరం పునర్నిర్మించబడింది. వాళ్ళందరూ కూడా సంతోషించారు. ఇక మందిరం పునర్నిర్మించబడిన తర్వాత సంతోషించడానికి బదులుగా ఎజ్రా వచ్చిన తర్వాత వారు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? ఎందుకంటే మందిర నిర్మాణం ప్రాముఖ్యం కాదు, కానీ భక్తులు మారటము, జీవితాలు మారటము, జీవితంలో ఆయన ఆశించిన రీతిగా ఉండడం ప్రాముఖ్యం, ఉద్యోగం రావడం ప్రాముఖ్యం. ఈ ఉద్యోగం ఎలా సాధ్యమవుతుందంటే నంబర్ 1 పశ్చాత్తాపం ద్వారా. ఇక మనం చూస్తున్నాము, ఎజ్రా ఏడ్చుచూ సాష్టాంగపడి పాపము ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఆ ఎజ్రా సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పురుషులే కానీ, స్త్రీలే కానీ, చిన్నవారే కానీ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి బహుగా ఏడ్చురి. ఎందుకు? అయ్యో ప్రభా, మేము మర్చిపోయాం. అయ్యో ప్రభా, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాం. అయ్యో ప్రభా, మేము లోకంలో కలిసిపోయాం. అయ్యో ప్రభా, మేము ఆరాధనను మర్చిపోయాం, మమ్మల్ని క్షమించండి అని పశ్చాత్తాపడి తర్వాత పునర్నిర్మించుకున్నారు. దీనికంటే ముందు భాగాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కనుక ఈ వచ్చిన భాగాలు చదివితే చాలా చక్కగా అర్థమవుతుంది. ఆ ధర్మశాస్త్రం అంతా వివరించిన తర్వాత చివరిగా వారు చేసిన విషయం ఏంటంటే సాష్టాంగపడి ఏడ్చుచూ పశ్చాత్తాపడ్డారు. ఇఫ్ దెర్ ఇస్ నో రిపెంటెన్స్, దెర్ ఇస్ నో రివైవల్. మన జీవితంలో వ్యక్తిగత జీవితమే కానీ, కుటుంబంలోనే కానీ, సంఘంలోనే కానీ పశ్చాత్తాపము అనేది లేకపోతే ఉద్యోగము అనేది రాదు. పశ్చాత్తాపము అనేది లేకపోతే కనుక సంస్కరణ అనేది రాదు. పశ్చాత్తాపము అనేది లేకపోతే కనుక సంస్కరణ మాత్రమే కాదు, కానీ ఆ సంపూర్తి చేయబడదు. కాబట్టి సంపూర్తి చేయబడాలి, మన జీవితంలో ఆయన ఆశించిన సంపూర్తి చేయబడాలంటే మన జీవితంలో సంస్కరణ జరగాలి. సంస్కరణ జరగాలంటే మన జీవితంలో పశ్చాత్తాపం జరగాలి. దేని విషయంలో పశ్చాత్తాపడాలి? నేను రక్షింపబడ్డాను, నా పాపములు గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తంలో కడగబడ్డాయి, నేను మరలా పశ్చాత్తాపడాలా? అవును. యోహాను భక్తులు రాస్తూ 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు, మనలో పాపములు ఎందుకు చెప్పినట్టు మనము దేవుని అబద్ధికులుగా చేస్తాము. మన పాపములు కప్పుకొని వాటిని ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి ఆయన విడిపిస్తాను చెప్తాడు. ఎవరికి పత్రికను రాస్తాడు? రక్షింపబడినటువంటి వారికి రాస్తాడు, విశ్వాసులైనటువంటి వారికి రాస్తాడు. విశ్వాసులైనటువంటి వారు, రక్షింపబడినటువంటి వారు, సంఘంలో భాగమైనటువంటి వారు పశ్చాత్తాపడాలా? వారిలో పాపం ఉంటుందా? ఉంటుంది. కాబట్టి విషయం ఏంటంటే మనము క్రొత్త నిబంధనలో కనుక చూస్తే పౌలు రాసిన పత్రికలన్నీ కూడా విశ్వాసులకు రాసినవే, అవిశ్వాసులకు రాయలేదు. ఆ విశ్వాసులకు రాస్తూ ఏమంటుంటే, మీరు జాగ్రత్త నుంచి పారిపోండి, విగ్రహాలను విడిచిపెట్టండి, మీరు ఇదిగో లోకంలో నుంచి వేరుపడి చూపించండి. మీరు మత్సరములు, కలహములు, విభేదములు ఉన్నట్లయితే కనుక మీరు ఇంకా లోక సంబంధులే కానీ, మీరు శరీర సంబంధులే కానీ ఆత్మ సంబంధులు ఎలాగవుతారు? కాబట్టి పశ్చాత్తాపం